శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఆదివారం మోహిని ఏకాదశి రోజు రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ మనసులో ఉన్న తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆదివారం రాత్రి లవంగాలతో ఏం చేయాలి, ఏం చేస్తే తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. తెలుసుకునే ముందుగా చిన్న కథను విందాము. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను జీవనోపాధి కోసం సమీప గ్రామాల్లో పూజలు చేసేవాడు. ఒకసారి ధనిక రైతు అతనికి ఒక ఆవునిచ్చి తన జీవనోపాధి కోసం మరింత సంపాదించుకోమని, ఆ ఆవు పాలను మార్కెట్లో అమ్ముకోమని చెప్పాడు. కానీ ఆ ఆవు చాలా బలహీనంగా ఉంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఆవుని పోషించాడు. అలా ఆవు కొద్ది రోజులకే బలంగా మరియు ఆరోగ్యంగా అయ్యింది. ఒకసారి ఒక దొంగ బ్రాహ్మణుడు బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి అతను బ్రాహ్మణుడి ఇంటి వైపు వెళ్ళాడు. ఒక రాక్షసుడు కూడా ఆ గ్రామానికి సమీపంలో నివసించేవాడు. అతడు మనుషుల్ని మింగేసేవాడు. బ్రాహ్మణుడు ఆవును దొంగిలించడానికి, అంటే బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేటటువంటి ఆవు దొంగిలించడానికి ఆ దొంగ బ్రాహ్మణుడి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఆ దొంగకి రాక్షసుడు కలిశాడు. అయితే ఆ దొంగ రాక్షసుడి పేరు అడిగాడు. రాక్షసుడు, నా పేరు మహారాక్షసుణ్ణి, నేను మనుషులు తింటాను, ఈరోజు నిన్ను బ్రాహ్మణుడు తినబోతున్నాను, అయితే మీరు ఎవరని అడిగాడు రాక్షసుడు. నేను పెద్ద దొంగను, నాకు నచ్చినది, అంటే నాకు నచ్చినవి ఏవైనా వస్తువులు ఉంటే నేను దొంగిలిస్తూ ఉంటాను, ఈరోజు నేను బ్రాహ్మణుడి ఆవును దొంగిలించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. అలా అయితే మనిద్దరం కూడా కలిసి వెళ్దామని అయితే మహారాక్షసుడు కూడా అన్నాడనమాట. ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుడి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణుడు బాగా నిద్రపోతూ ఉన్నాడు. దొంగ తన దగ్గర నుంచి ఒక పెద్ద కత్తిని బయటకు తీసి ఆవును కట్టివేసిన ప్రదేశం వైపు నడవడం ప్రారంభించాడు. కానీ రాక్షసుడు దొంగను అడ్డుకున్నాడు. నువ్వు కాసేపు ఆగు మిత్రమా, నేను రాక్షసుని ఉన్నాను కదా, మొదట నన్ను ఆ బ్రాహ్మణ్ణు తిన్నువ్వు, నువ్వు ఆ తర్వాత ఆవుని బంధించుకోవచ్చు అన్నాడు. లేదు అన్నాడు దొంగ. మీరు బ్రాహ్మణుడు తినడానికి వెళ్ళినప్పుడు అతను మేలుకొని పారిపోతాడు. ఆ సందర్భంలో అంటే ఆవుని నేను దొంగిలించుకోవచ్చు, మరియు దాని ఫలితంగా ఆ బ్రాహ్మణుని కూడా మీరు తినలేకపోవచ్చు, మరి నేను కూడా ఆవును పొందలేను, అందువల్ల మొదట నిన్ను ఆవును తీసుకుని వెళ్ళిపోతాను, ఆ తర్వాత నువ్వు వచ్చిన పని చేసుకొని చెప్పారు. ఇలా ఇద్దరు కూడా తమ మధ్య తీవ్ర వాదన అనేది ప్రారంభించుకున్నారనమాట. బిగ్గరగా గొడవ పడేసరికి ఆ చప్పుడికి బ్రాహ్మణుడికి మెలకువ వచ్చింది. అతడు వెంటనే మొత్తం పరిస్థితిని కూడా గ్రహించాడు. ఆ బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో మరియు తన ఆధ్యాత్మిక శక్తితో ఆ మహారాక్షసుని తగలబెట్టాడు. అది చూసి బెదిరిపోయి అక్కడే దాక్కుని ఉన్న దొంగను ఆ బ్రాహ్మణుడు గట్టిగా కర్రతో కొట్టసాగాడు. దొంగ ఏడుపు ప్రారంభించాడనమాట. అయితే ఏడుపును ఏడ్చిన తర్వాత అతని ప్రాణాలు కాపాడుకోవడం పారిపోయాడనమాట. ఈ విధంగా బ్రాహ్మణుడు రాక్షసుడి నుంచి, అలాగే దొంగ నుంచి తను రక్షించుకున్నాడు. ఇక ఈ వీడియోలోకి వస్తే, కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలు అనేవి తీరవు. ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు, రేపు మోహిని ఏకాదశి రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది. అయితే ఈ పరిహారం చేయడంగా ముఖ్యంగా కావాల్సినవి 2 లవంగాలు. అందరిళ్లలో కూడా లవంగాలు ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు చాలా ముఖ్యమైనవి. లవంగాలు తంత్ర మంత్రాలలో, యజ్ఞ యాగాదులో కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. లవంగాలకు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ లవంగాలతో పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి. మరి ఏం చేయాలంటే, రేపు ఆదివారం మోహిని ఏకాదశి రోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను తీసుకోండి. 2 లవంగాలను ఎడమ చేతితో
చేతితో పట్టుకొని ఇంట్లో అన్ని గదుల్లో అంటే బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో కూడా తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాలు రెండింటిని కూడా మీ తల చుట్టూ కూడా 21 సార్లు తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకున్న తర్వాత ఒక గ్లాసులో ఒక గాజు గ్లాసును తీసుకొని, అంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే ఒక గాజు గ్లాస్ అయినా ఒక గాజు బౌల్ అయినా సరే మీరు తీసుకొని అందులో నీరు నిండుగా వేసుకున్న తర్వాత మీరు ఈ దిష్టి తీసుకున్న ఈ లవంగాలను మీరు ఆ గాజు గ్లాసులో వేసేయండి. అలా వేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచం కింద మీ తల వైపు భాగాన్ని పెట్టుకోవచ్చు. కాలు వైపు భాగాన్ని పెట్టుకోకూడదు. నేల మీద పడుకునేవారు తల వైపు భాగాన్ని అంటే మీ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ నీటిని పెట్టి పడుకోవాలన్నమాట. అలా రాత్రంతా కూడా ఆ నీటిని అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి. లవంగాలతో సైతం పోసేయండి. అలా పోసిన తర్వాత మీ మనసులో ఉండేటటువంటి కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి. అంతే. ఇలా మీరు 7 ఆదివారాలైనా లేదంటే 9 ఆదివారాలైనా సరే ఈ పరిహారం ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు తీరని కోరికలు ఎలాంటివి ఉన్నా సరే తీరిపోతాయి. ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి. 24 గంటల్లోనే మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది మీకే తెలుస్తుంది. మీ కోరికలు నెరవేరే మార్గాలనేవి తెరుచుకుంటాయి. ధనం సంపాదించే దారులనేవి తెరుచుకుంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆదివారం రోజు ఏకాదశి కాబట్టి 2 లవంగాలతో ఈ పరిహారం చేసుకొని మీ కోరికలు అంటే తీరని కోరికలున్నా కూడా నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి. అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు, ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నది అని అనుకునేవారు, జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర కారణాలతో ఆరోగ్య సమస్యలతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి చక్కగా ముందే లేచి అభ్యంగన స్నానం చేసి సూర్యునికి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి మందార పువ్వును ఉంచి ఎండు మిరపకాయ గింజలను కూడా అందులో వేసి గంధం పసుపు కుంకుమ వేసి సూర్యునికి ఆజ్యం సమర్పించినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా తొలగిపోతాయి. లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే సూర్యుడికి ఆదివారం రోజు గోధుమపిండితో చేసిన ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా సరే చిన్నపిల్లలకి లేదా పేదవారికి పంచినట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆటంకాలంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే తొలగిపోతాయి. రేపు ఆదివారం మోహిని ఏకాదశి రోజు ఉదయం 9 గంటలలోపు సూర్యునికి ఆర్జ్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని 3 సార్లు పఠనం చేసినట్లయితే మీకు తీరని కోరికలున్నా సరే ఎటువంటి కోరికలున్నా సరే మీకు తప్పకుండా తీరిపోతున్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యనారాయణ స్వామి, మనకి కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకుండేటటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే పనుల్లో ఆటంకాలు జరుగుతున్నా సరే ఆదివారం రోజు ఈ చిన్న చిన్న పనులు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతిరోజు అంటే ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆదివారం మోహిని ఏకాదశి రోజు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.